హాయ్ టీఎఫ్ఐ ఫ్యాన్స్! ఒక 10-15 డేస్ నుండి ఒకే విషయం గురించి ఘర్షణ నడుస్తూనే ఉంది. అదేంటో మీకు బాగా తెలుసు. ఇక ఆ ఇష్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది అని మనం మాట్లాడదాం. స్కిప్ చేయకుండా వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇంకా మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా ముచ్చటకొస్తే కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ గారు ఆ ప్రీమియర్ షోలో జరిగిన రేవతి గారి డెత్ విషయంలో డిసెంబర్ 13న అరెస్ట్ అయ్యారు. అప్పుడు వారి లాయర్ నిరంజన్ రెడ్డి గారు థియేటర్ యాజమాన్యం పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అంటూ ప్రీమియర్ షో గురించిన ఒక లెటర్ హెడ్ని చూపించారు. ఇంకా రేవతి గారి భర్త కూడా దీనికి అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం లేదు అంటూ చెప్పారు. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నాను. సో అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద ప్రసంగిస్తూ అల్లు అర్జున్ మీద హాట్ కామెంట్స్ పాస్ చేశారు. పుష్ప మూవీ రిలీజ్ ముందు పెట్టుకున్న అప్లికేషన్ పోలీసులు రిజెక్ట్ చేశారు అని అన్నారు. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ అవుతుందని, మళ్ళీ థియేటర్కి ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఉంది అని, అందుకే హీరోయిన్కి అనుమతి లేదు అని ఆ నోటీస్ వచ్చిందని రేవంత్ రెడ్డి గారు అన్నారు. హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. అయినా కూడా అల్లు అర్జున్ గారు హీరోయిన్ ఇంకా తన ఓన్ ఫ్యామిలీని తీసుకొని ఆ మూవీ చూడ్డానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక మహిళ చనిపోయారు అంటూ డిఎస్పి గారు అల్లు అర్జున్ గారికి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇదంతా చూసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ రంగ నటులకి సూటిగా ఒక ప్రశ్న వేశారు. నేను అడుగుతున్నా అధ్యక్ష, తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో, ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు. ఇక సంధ్యా థియేటర్కి పోలీసుల నుండి ఒక షో కాజ్ నోటీస్ అయితే వెళ్ళడం జరిగింది. అందులో అల్లు అర్జున్ నేమ్ కూడా మెన్షన్ చేశారంట. ఒకవేళ దానికి ప్రాపర్ రీజనింగ్ ఇవ్వలేకుంటే సంధ్యా థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా అల్లు అర్జున్ గారి బెయిల్ కూడా. అసలు ఈ విషయంలో తప్పెవరిదంటారు? యాక్టర్స్ని అలో చేసిన థియేటర్దా, లేదంటే పోలీసులదా, లేదా ఆ ప్రీమియర్ షో చూద్దామని వెళ్ళిన ఆ కుటుంబందా, లేకుంటే స్వయాన మన అల్లు అర్జున్ గారిదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.